హాయ్ అండి అందరికీ, నేను మీ స్వప్న. ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి త్వరగా ఉడకడానికి. ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి చిక్కుడుకాయ ముక్కలు. ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. నేను చేసే విధంగా చేస్తే ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటాలు ఉడికించుకోవాలండి. 2 టమాటాలు కట్ చేసి ఇలా మధ్యలో వేసేసి చుట్టూ చిక్కుడుకాయ ముక్కలు ఇలా వేయాలండి. టమాటా ఈజీగా ఉడికేస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. టమాటాలు చాలా ఈజీగా ఉడికిపోతాయండి. ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకున్నాం కదా, సగం చెంచా కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ